క్లైమేట్ చేంజ్ అనేటువంటి టాపిక్ని చూస్తున్నాం. చూడండి, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. గ్లోబల్ వార్మింగ్నే బ్రాడ్గా చెప్తే క్లైమేట్ చేంజ్ అంటున్నారు. క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్ అంటారు కానీ గ్లోబల్ వార్మింగ్ కాన్ఫరెన్సెస్ అనరు. అంటే వాతావరణ మార్పులన్నిటినీ అడ్రస్ చేస్తూ అన్ని వాతావరణ మార్పులని మనం వల్ల కలిగేటటువంటి మనకు కలిగే ఎఫెక్ట్స్ని మనం క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అంటాం. భూమి మాత్రమే వేడెక్కడం ఎక్కితే దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. చూడండి మళ్ళీ ఒకసారి, గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం అంతే. క్లైమేట్ చేంజ్ అంటే ఒక ఏరియాలో ఉండేటువంటి క్లైమేట్లో లేదా భూమి మీద ఉండేటువంటి క్లైమేట్లో తేడా రావడం. గ్లోబల్ వార్మింగ్లో ఓన్లీ టెంపరేచర్ పెరుగుతుందండి, కానీ క్లైమేట్ చేంజ్లో టెంపరేచర్ పెరగవచ్చు, తగ్గొచ్చు. విండ్ స్పీడ్లో చేంజ్ రావచ్చు, విండ్ డైరెక్షన్లో మార్పు రావచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ హ్యూమిడిటీలో మార్పు రావచ్చు, తగ్గొచ్చు, పెరగవచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఇక్కడ మనము వర్షాభావంలో మార్పు రావచ్చు, వర్షాలు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఫ్లడ్స్ రావచ్చు, డ్రాట్ రావచ్చు. వీటన్నిటినీ కలిపి మనం వాతావరణ మార్పులు అంటాం. అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణ మార్పు కలుగుతున్నాయని భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ లీడ్స్ టు క్లైమేట్ చేంజ్. ఇక్కడ క్లైమేట్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, గ్లోబల్ వార్మింగ్లో ఓన్లీ టెంపరేచర్ కన్సిడర్ చేస్తే క్లైమేట్ చేంజ్లో క్లైమేట్ రిలేటెడ్ వాతావరణానికి సంబంధించిన అన్నిటినీ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఏమేంటివి? ఉష్ణోగ్రత ఎక్కువ తక్కువ కావడం, వర్షపాతం ఎక్కువ తక్కువ కావడం, హ్యూమిడిటీ ఎక్కువ తక్కువ కావడం, లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ తక్కువ కావడం. సో ఇవన్నీ తేమ ఎక్కువ తక్కువ కావడం వాతావరణంలో, ఇవన్నిటిని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ క్లైమేట్ చేంజ్ డెఫినేషన్ ఇట్లా ఉందండి. వేరియేషన్ ఇన్ ఎర్త్ గ్లోబల్ ఆల్ రీజనల్ క్లైమేట్స్. భూమి మీద ఒక ప్రాంతంలో కానీ లేదా మొత్తం ఏరియాలో కానీ వాతావరణంలో మార్పు జరిగితే దాన్ని మనం క్లైమేట్ చేంజ్ అన్నాం అన్నట్టు.